అందరికీ నమస్కారం. నేను వహి. ఈ రోజు నేను గ్రాసరీ షాపింగ్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియో. గ్రాసరీ షాపింగ్ కూడా వీడియో తీయాలా అని మీరు అనుకోవచ్చు. నా గ్రాసరీ షాపింగ్ చాలా సింపుల్ గా హ్యాపీగా అయిపోతుంది. అది ఎలాగో నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడు గ్రాసరీ షాపింగ్ కి వెళ్ళినా 3 టిప్స్ ఫాలో అవుతాను. దాంట్లో ఫస్ట్ టిప్, ఫుడ్ తినేసి వెళ్తాను. ఇంట్లోనే ఫుడ్ తినేసి వెళ్ళడానికి మెయిన్ రీజన్ బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి. నా సెకండ్ టిప్ వచ్చేసి గ్రాసరీ లిస్ట్ రెడీ చేసుకుంటాను. గ్రాసరీ లిస్ట్ అందరూ రెడీ చేసుకుంటారు కదా, దీంట్లో వింతేంటి అనుకోవచ్చు. మనం మంత్ అంతా యూస్ చేసుకునే సరుకులన్నిటిని కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేసుకుని రాసుకుంటాను. అది ఎలా అనంటే, బ్రేక్ఫాస్ట్ కోసం వాడే సరుకులన్నీ ఒక పక్క రాస్తాను, అలాగే గరం మసాలాలకు కావాల్సిన అన్ని ఒక పక్కన, సోప్స్ అలాగే క్లీనింగ్ కోసం యూస్ చేయడానికి అన్ని ఒక పక్కన, ఆయిల్స్ ఒక పక్కన, దాల్స్ ఒక పక్కన అన్ని నీట్ గా రాసుకుంటాను. ఈ లిస్ట్ ని ఫోటో తీసి నేను PDF ఫైల్ గా కూడా కన్వర్ట్ చేసి పెట్టుకున్నాను. సో దీనివల్ల ఏంటి అని అంటే, నేను కిచెన్కి వెళ్ళి ఇది లేదు అది లేదు అని వెతుక్కునే అవసరమే లేదు. నా ఫోన్లో PDF ఉంటుంది కాబట్టి ఏ సరుకు లేదు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది నాకు. వర్కింగ్ ఉమెన్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్వాంటిటీ విషయానికి వస్తే, మాకు మంత్కి ఎంత అయితే అవసరం అవుతుందో అంతే తెచ్చుకుంటాను. గ్రాసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు రిలయన్స్ కానీ డిమార్ట్ కానీ ఏదైనా అవ్వచ్చు, మీకంటూ ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది కదా, అదేంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బిఫోర్ మ్యారేజ్ నా ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని అంటే చుడీదార్ టాప్స్ ఉండే ఏరియా. ఆఫ్టర్ మ్యారేజ్ స్టీల్ డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు ఉన్న ఏరియానే నా ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు. సో ఈ లిస్టుని చూసి నేను ఏ సరుకులు అయిపోయాయో అవి ఒక చిన్న స్టిక్కీ నోట్స్లో రాసేసుకుంటాను. థర్డ్ టిప్ వచ్చేసరికి, మనం రవ్వలు ఇలా పంచదార ఇవి తెచ్చుకునే కవర్స్ ఉంటాయి కదా, డిమార్ట్ కవర్స్, వీటిని పాడేయకుండా నేను ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాను. 1 or 2 టైమ్స్ యూస్ చేసిన తర్వాత ఇవి కొంచెం ఏమన్నా పాడైపోయినట్టు అనిపిస్తే నేను చెత్త వేయడానికి యూస్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.